హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనకైతే 8వ తారీఖు మనకి ఈ నెల నుంచి 8వ తారీఖు అనేది మన రైతు భరోసా కింద రూ. 7,500 మరియు 10 ఎకరాల లోపు ఉన్న వారందరికీ ఎకరానికి రూ. 7,500 అయితే మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సోమిరెడ్డి గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిధులను అనేది 15,000 కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా కింద మనకైతే ఈ డబ్బును అనేది ఈ నగదు అనేది మనకైతే బడ్జెట్‌లోకి తీసుకురావడం అయితే జరిగింది. సో 28వ తారీఖు నుంచి ఎన్ని జిల్లాల వారికి డబ్బు అనేది జమ అవుతుంది మొదటి విడత కింద. మరియు రైతు రుణమాఫీకి సంబంధించిన ఆ డబ్బులు కూడా పడని వారికి ఎప్పుడు పడతాయో, రుణాలు ఎప్పుడు చెల్లించే వారికి ఇంకా రుణాలు అనేది ఇంకా ఎవరికైతే రాలేవో, రుణమాఫీ జరగలేదో వారికి ఎప్పుడు అవుతుందో, వాళ్ళకి స్పెషల్ డేట్‌లో అయితుందో లేకపోతే ఎప్పటి వరకు ఈ డబ్బు అనేది రుణమాఫీ అయితే జరుగుతుందో, మనకైతే మొదటి విడత, రెండో విడత అయిపోయింది కాబట్టి మూడో విడత కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మొదటి 2 విడతల్లో ఇంకా రుణమాఫీ కాని వారికి ఎప్పుడు డబ్బులు పడతాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే రైతు భరోసా కింద రూ. 7,500 కూడా ఎన్ని జిల్లాల వరకు పంచుతున్నారో, ఆ తొందరగా డబ్బు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఏం చేయాలో ప్రతి అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరిదాకానైతే మన వీడియోని అయితే చూడండి. ఎవరైనా మన ఛానల్‌ని మొదటిసారిగా చూసిన వారు ఉంటే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో అప్డేట్ అనేది వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తుంది. సో మనకైతే అప్డేట్ వచ్చినట్టు ఏందంటే, మనకైతే రైతు భరోసా కింద 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది మొన్నైతే మనకు తీసుకురావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ 15,000 కోట్లలోకెళ్ళి మనకైతే 10 ఎకరాలు ఉన్న లోపు ఎవరైతే సాగు పంట చేస్తున్నారో వారికైతే ఈ డబ్బు అనర్హులు ఉన్న వారికి అందరికీ తొలగించి, అర్హులై ఉన్నవారు పంట రుణమాఫీ ఎవరైతే చేస్తున్నారో వారికి రూ. 7,500 గత సంవత్సరం నుండి 2,000 పెంచి ఇప్పటి నుంచి మనకైతే 2,000 పెంచుతూ 7,500 ఎకరం చొప్పున వారికైతే ఈ నెల 28వ తారీఖు నుంచి మనకైతే ఈ డబ్బు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈసారి డబ్బు అనేది తొందరగా జమ కావాలంటే మీ బ్యాంకు ఖాతాకు మరియు ఫోన్ నంబర్‌కి ఎన్ఐపీసీ లింక్ అనేది లింక్ చేపించుకొని అయితే ఉండాలి. ఎన్ఐపీసీ లింక్ చేపించుకొని మరియు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేపించి ఈకేవైసీ అయితే అప్డేట్ అయితే చేయించుకోవాలి. సో అప్పుడైతే మీకైతే రైతు భరోసా కింద వస్తున్న డబ్బులు అనేది అందరికంటే ముందుగానైతే మీ బ్యాంక్ ఖాతాలో అయితే చేరుతుంది. సో అలాగనైతే మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకైతే వారికి కూడా డబ్బులు అనేది తొందరగానైతే జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అప్డేట్ చేసుకుంటే మీరైతే లింక్ అనేది చేపించుకొని ఉన్నదా లేదా చూడండి. అలాగే మీ బ్యాంక్ ఖాతాలో కనీసం రూ. 200 ఉంటే మీ బ్యాంక్ అనేది సర్వర్ అనేది ఆన్‌లో ఉంటుంది. సో అప్పుడే డబ్బు అనేది బ్యాంక్ ఖాతాలో చేరడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి అయితే చెక్ చేపించుకోండి. ఈ నెల 28వ తారీఖు నుంచి 12 గంటల తర్వాత మొదటి విడత కింద రూ. 7,500 ఎకరం చొప్పున జమ చేస్తామని అయితే అన్ని జిల్లాల వారికి జమ చేస్తామని అయితే కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో అలాగే రైతు రుణమాఫీ కింద 2 విడతల్లో రైతు రుణమాఫీ ఇంకెవరికైతే కాలేదో సో వారికి కూడా రేపటి నుంచి 28వ తారీఖు నుంచి మనకైతే 12 గంటల నుంచి అయితే రైతు రుణమాఫీ కాని వారికి 5,00,000 మంది రైతన్నలు అయితే ఉన్నారంట. సో 5,00,000 రైతులకి కాగా అర్హులైన రైతులకి వాళ్ళకి రుణాలు అనేది చెల్లించాల్సిగా ఉంటుందని అయితే న్యూస్‌లో అయితే రావడం అయితే జరిగింది. సో ఆళ్ళకి కూడా రైతులకు కూడా రుణమాఫీ కాని వారికి రేపటి నుంచి అయితే రుణమాఫీ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్.